హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు స్టోరీ నా ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 13. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇది నాకు వద్దు అని సిద్ధు ముందర కార్డ్ పెట్టింది సంధ్య. నా దగ్గర నా అవసరాలకి సరిపడా డబ్బులున్నాయి అని తల ఎత్తకుండా చెప్పి ఇక నేను వెళ్ళొస్తా. వీలు చూసుకొని నేనిచ్చిన లెటర్ చదవండి. ఆ తర్వాతే మీ పెద్దవాళ్లతో మన విషయం మాట్లాడండి అని తను చెప్పాలనుకున్నది చెప్పేసి అక్కడి నుండి బయలుదేరింది సంధ్య. వెళ్తున్న సంధ్యని చూస్తూ తను అందరిలాంటి అమ్మాయి మాత్రం కాదు అని చిన్నగా నవ్వుకున్నాడు సిద్ధు. అంతలోని తన క్లయింట్స్ రావడంతో వాళ్లతో మాటల్లో పడ్డాడు సిద్ధు. సంధ్య ఇంటికి వెళ్ళగానే సిరి ఎదురొచ్చింది. మాట్లాడావా సిద్ధుతో? ఏం మాట్లాడావు? సిద్ధు ఏం మాట్లాడాడు? 10 మినిట్స్ సరిపోయిందా? ఎక్స్ట్రా టైం ఇచ్చాడా? అని ఏవేవో అడుగుతూనే ఉంది సిరి ఎగ్జైట్ అవుతూ. సిరి అడిగిన వాటి మొత్తానికి ఒకే సమాధానం అని చిన్నగా స్మైల్ ఇచ్చి రూమ్లోకి వెళ్ళింది సంధ్య. చా, సంధ్య ఎప్పుడు నార్మల్ అవుతుందో ఏమో. బాబు సిద్ధార్థ్, నువ్వే ఏదో ఒక మాయ చేయాలి మా సంధ్య మునుపటి సంధ్యగా మారాలి అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది సిరి. అక్కడ సిద్ధార్థ్ ఇంట్లో. రాత్రి 10 గంటలకు ఇంటికొచ్చి ఫ్రెష్ అయి బెడ్ మీద పడుకున్నాడు సిద్ధు. కళ్ళు మూసుకోగానే సంధ్య గుర్తుకొచ్చింది. ఓహో, సంధ్య లెటర్ ఇచ్చింది కదా అని తన బ్లేజర్ లెటర్ పెట్టాను కదా అని అది తీసుకుని బెడ్ మీద కూర్చొని చదవడం స్టార్ట్ చేశాడు సిద్ధు. సిద్ధార్థ్ గారికి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను మిమ్మల్ని ఇష్టపడి పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం మా పెద్దమ్మ ప్రశాంతి. నాకు అన్నీ తనే. మా పెద్దమ్మ నన్ను తన సొంత కూతురు సిరిని ఒకేలా చూస్తుంది. మా పెద్దమ్మ సిరి తర్వాతే నాకెవరైనా ఈ లోకంలో. వాళ్ళ సంతోషమే నా సంతోషం. అందుకే సిరి గగన్ని ఇష్టపడిందని ఒకే ఒక కారణంతో నేను మన పెళ్లికి ఒప్పుకుంటున్నాను. నాలానే మీరు కూడా చెప్పారు కదా మీ నానమ్మగారి సంతోషం కోసం నాతో పెళ్లికి రెడీ అయ్యానని. మనమిద్దరం కూడా మన కోసం కాకుండా మన వాళ్ల కోసం పెళ్లి చేసుకోబోతున్నా. ఏది ఎలా ఉన్నా పెళ్లి అనేది నిజం. ఆ బంధం శాశ్వతం. నాకు పెళ్లి మీద గౌరవం ఉంది. ఆ బంధంలో నిజాయితీ ఉండాలి అని నా అభిప్రాయం. అందుకే మీకు నా పర్సనల్ విషయం ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. కానీ మీరు నాకు ఇచ్చిన 10 నిమిషాల్లో నేను చెప్పాలనుకున్నది చెప్పలేనేమో అని ఈ విధంగా రాసిస్తున్నాను. నేను ఒకరిని ప్రేమించాను. అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. తనతో నా 100 ఏళ్ల జీవితాన్ని ఊహించుకున్నాను. నా ప్రేమ, కోపం, అల్లరి, అలక, బాధ, సంతోషం అన్నీ తనతో పంచుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే నాది అని మొదలయ్యే జీవితంలో మొట్టమొదటి బంధం నా భర్త రూపంలో వస్తుంది కనుక. కానీ నాకంటే ముందే నా దురదృష్టం పుట్టింది. అందుకేనేమో పుట్టిన వెంటనే తల్లిదండ్రులు లేకుండా చేసింది. నేను ప్రేమించిన వాడు తన దారి తాను చూసుకున్నాడు. తన జీవితంలో ఇంకొకరికి స్థానం ఇచ్చేసి నాకు శాశ్వతంగా దూరం అయ్యాడు. నేనిదంతా మీకెందుకు చెప్తున్నానంటే పెళ్లి మీద నాకు గౌరవం ఉంది. మన పెళ్లి జరిగాక అందరి ముందు మన బంధం నటనే అయినా నా భర్త స్థానంలో ఉన్న మీ దగ్గర నా గురించి మీకు తెలియని విషయాలంటూ ఏమీ ఉండకూడదు అని మీకు చెప్తున్నాను. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఈ రోజుల్లో చాలా మందికి జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో కారణం. నేను తనని ప్రేమించిన మాట నిజం. నేను తనని ఎంత నిజాయితీగా ప్రేమించానో అలానే మన పెళ్లి తర్వాత మీతో ఏర్పడే ఆ పేరు తెలియని బంధంలో కూడా అంతే నిజాయితీగా ఉంటాను. పేరు తెలియని బంధమని ఎందుకన్నానంటే మన పెళ్లి తర్వాత మనం నిజమైన భార్యాభర్తలు కాలేం కదా. అందుకే నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. మీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను. ఇట్లు మీకు నాకు మధ్య రిలేషన్ ఏంటో తెలియని సంధ్య. లెటర్ మొత్తం చదివి లెటర్ ఫోల్డ్ చేసి బెడ్ మీద పడుకున్నాడు సిద్ధు.
కళ్ళు మూసుకొని సంధ్య రాసిన ఒక్కో అక్షరాన్ని మననం చేసుకుంటూ అలానే నిద్రపోయాడు సిద్ధు. సంధ్యకు నిద్ర పట్టడం లేదు. సిరి అప్పటికే నిద్రపోయింది. సంధ్య బెడ్ మీద నుంచి లేచి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంది. ఎందుకో సిద్ధార్థ దగ్గరికి వెళ్లి వచ్చినప్పటి నుండి కాస్త మనశ్శాంతిగా ఉంది. ఏదో భారం దించుకున్న ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు ఉదయ్ గుర్తుకు రాగానే కన్నీళ్లు రావడం లేదు. మనసు కాస్త తేలిక పడినట్టుగా అనిపించింది. బహుశా నేను ఈ పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నానేమో అని తనలో తన అనుకుంది సంధ్య. కాసేపటికొచ్చి నిద్రపోయింది. ఆ మరుసటి రోజు ఉదయం ఆనంద్ ఫోన్ చేశాడు శేఖర్కి. ఆనంద్ నుండి కాల్ రావడంతో చాలా హ్యాపీగా ఇదిగో ప్రశాంతి, బావగారు ఫోన్ చేస్తున్నారు అని గట్టిగా చెప్పి హలో అని నెమ్మదిగా ఎంతో అణకువగా ఆన్సర్ చేశాడు శేఖర్. ఆనంద్, సిద్ధుతో మాట్లాడాను. పంతులు గారిని అడిగి మంచి రోజు చూసుకొని 2 పెళ్లిళ్ళకి ముహూర్తం పెట్టిద్దాం. ఏమంటారు? మీ మాటే నా మాట. అలాగే బావగారు. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తాను. సరేనండి, ఉంటాను. మంచిది బావగారు. ఆనందంగా శేఖర్ ఆనందంగా చూసావా ప్రశాంతి? మన సిరి అదృష్టం. ఆ ఇంటి కోడలు కాబోతుంది. నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. సిరి ఆ ఇంటి కోడలు కావాలని నేను చాలా కష్టపడ్డాను. అందుకే ఆ దేవుడి దయ నా మీద, నా బిడ్డ మీద ఉంది. ఇలా కలిసొచ్చింది అని ప్రశాంతి అభిప్రాయంతో పని లేకుండా చెప్పకపోతున్నాడు శేఖర్. రూమ్లో నుండి సంధ్య మొత్తం వినింది. అంటే సిద్ధు లెటర్ చదివాడు. లెటర్ చదివిన తర్వాత ఈ పెళ్లికి ఓకే అని చెప్పాడు. ఇక నేను ముందు ముందు జరగబోయే వాటిని యాక్సెప్ట్ చెయ్యాలి. పరిస్థితులకు తగ్గట్టు నన్ను నేను మార్చుకోవాలి అని అనుకుంది సంధ్య తన మనసులో. అనుకున్నట్టుగానే 2 రోజుల్లో ఆనంద్ నుండి కబురొచ్చింది శేఖర్కి. శేఖర్ దంపతుల్ని రమ్మని సిరి సంధ్యల జాతకాలు తీసుకొని ఆనందంగా వాటిని తీసుకుని శేఖర్ ప్రశాంతితో కలిసి వెళ్ళాడు. శేఖర్ ప్రశాంతి వెళ్లేసరికి పంతులు గారు కూర్చొని గగన్ సిద్ధుల జాతకాలు చూస్తూ ఉన్నారు. శేఖర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే రండన్నయ్యా, వదిన కూర్చోండి అని లక్ష్మి పలకరించి సోఫా చూపించింది. ఎదురుగా ఉన్న శారదకి నమస్కారం చేసి కూర్చున్నారు శేఖర్ ప్రశాంతి. పంతులు గారు నలుగురి జాతకాలు చూసి 1 నెలలో 2 పెళ్లిళ్లు చేయడానికి ముహూర్తం బావుంది. ముందు సిద్ధార్థ సంధ్యల పెళ్లి జరగాలి. ఆ తర్వాత మరో అరగంటలో గగన్ సిరిల పెళ్లికి బావుంది అని చెప్పారు పంతులు గారు. ఛ, ఇక్కడ కూడా సంధ్య పెళ్లి ముందు జరగాలా అని శేఖర్ అనుకొని పైకి మాత్రం నవ్వు నటిస్తూ శారద వైపు చూశాడు. ఆనంద్ కూడా సంతోషంగా ఏమా ఓకేనా అని శారదని అడిగాడు. సంతోషం. మీ నాన్నగారి ఆరోగ్యం కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ముహూర్తం ఖాయం చేసుకుందాం అంటారు శారద ఆనందంతో. ప్రశాంతిని చూసి ఏమ్మా, నెల రోజుల్లో పెళ్ళంటే మీకు ఇబ్బంది ఏమీ లేదు కదా అడిగారు శారద. ప్రశాంతి సమాధానం చెప్పేలోగానే శేఖర్ కల్పించుకొని ఇబ్బంది ఏముంటుంది అత్తయ్య గారు అని శేఖర్ అంటుంటే, ఇబ్బంది అనేది ఆడవాళ్ళు చెప్పాలి, మీరు కాదు. పెళ్లి ఇంట్లో ఎన్ని పనులుంటాయో వాటిని పద్ధతి ప్రకారం ఎప్పుడు ఎలా ఏ టైంలో చేయాలో వాళ్ళకి తెలుసు కనుక నానమ్మ అత్తయ్య గారిని అడిగారు అంటాడు సిద్ధు అప్పుడే అక్కడికి వచ్చి కూర్చుంటూ. సిద్ధుని చూసి ప్రశాంతికి సంతోషంగా ఉంటే శేఖర్ మాత్రం అప్పుడే ఊడిపడ్డాడు. కాసేపు ఆగిన తర్వాత వచ్చింటే బావుండేది అని తన మనసులో అనుకుని బయటకు మాత్రం మా అమ్మాయి ఇంటి కోడలు కావడమే మా అదృష్టం. ఆ అదృష్టాన్ని ఎంత త్వరగా అందుకుంటే అంత మంచిదని నా ఉద్దేశం, అంతే అంటాడు శేఖర్. సిద్ధుని అప్పుడప్పుడు చూస్తూ పొడిపొడిగా సమాధానమిస్తూ. మా సిద్ధు మాటలు కటువుగా ఉంటాయి, కానీ వాడి మనసు చాలా మంచిది. వాడి మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఏమీ అనుకోకండి అంటారు శేఖర్. శేఖర్ ఇబ్బందిని గమనించి, అయ్యో, ఇందులో అనుకోవడానికి ఏముంది పెద్దమ్మగారు? అందరి గురించి ఆలోచన ఉన్నట్టు ఉంటాయి సిద్ధు మాటలు. నిజంగా సిద్ధుని చూస్తుంటే నాకు ఇలాంటి కొడుకు లేడనే లోటుగా అనిపిస్తుంది. బహుశా ఆ లోటు తీర్చడానికే నాకు అల్లుడిగా వస్తున్నాడు. ఆయన మాటలు ఏం పట్టించుకోకండి. ఆయనకి కూడా నాలానే అనిపించుంటుంది, కానీ చెప్పడం తెలీదు అంటారు ప్రశాంతి శారదతో. ఆ, అంతే అంతే ప్రశాంతి, చెప్పింది కదా, అదే నా మాట కూడా
అంటారు శేఖర్ కాస్త నవ్వు అప్పు తెచ్చుకొని. సరే, మీకు కూడా ముహూర్తం ఇబ్బంది లేదంటే అదే ఓకే చేద్దాం అని శారద అంటూ, పంతులు గారు మా అందరికి ఇష్టమే, మీరు కానివ్వండి, లగ్నపత్రిక రాసి పెట్టండి అని చెప్పారు శారద. అలానే అమ్మా అని తన పనిలో నిమగ్నమయ్యారు పంతులు. గగన్ సిద్ధు పక్కన కూర్చున్నాడు అప్పుడే వచ్చి. సిద్ధు చెవి దగ్గరగా చాలా థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పాడు గగన్. మా వదినికి కూడా చెప్పాలి థ్యాంక్స్ అని చిన్నగా సిద్ధుకి మాత్రమే వినపడేలా అని సిరి మొబైల్కి మ్యాటర్ పోస్ట్ చేశాడు గగన్. పంతులు గారు లగ్నపత్రిక రాసి చదివి వినిపించారు. అలానే పెళ్లి పనులు మొదలు పెట్టాల్సిన రోజు, టైం అన్ని వివరంగా రాసిచ్చారు. ఆయనకి తాంబూలం సమర్పించి గౌరవంగా పంపించారు ఆనంద్ దంపతులు. పెళ్లి పనులు మొదలుపెట్టిన దగ్గర నుండి పెళ్లి అయిపోయే వరకు పెద్దగా టైం ఉండదు కనుక అన్ని పనులు ప్లాన్ ప్రకారం చేసుకుపోవాలి. అసలే ఆడపిల్ల వాళ్ళం, ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అని అప్పటి వరకు కామ్గా ఉన్న ప్రశాంతి టెన్షన్ పడుతూ అంటారు. కంగారు పడదు ప్రశాంతి, నా మనవళ్ల పెళ్లి నా చేతుల మీదుగా జరిపించాలని నాకిష్టం. ముఖ్యంగా మా సిద్ధు పెళ్లి చేయాలని, నేను నా కళ్ళారా చూడాలని చాలా అనుకున్నాను నేను. పెళ్లి మేమే చేస్తాం, అమ్మాయిలని తీసుకుని మండపానికి రండి చాలు చెప్పారు శారద. హమ్మయ్య, చాలా ఖర్చు తగ్గింది. సిరితో పాటు ఆ సంధ్యకి కూడా ఖర్చు పెట్టాల్సి వచ్చేది. నా బిడ్డకు అన్ని విషయాల్లో నా స్టేటస్కి తగ్గకుండా పెట్టేవాణ్ణి. కానీ ప్రశాంతి సంధ్యకి కూడా అని అడుగుతుంది. ఎలా కుదురుతుంది అని అనుకోదు. కర్మ కర్మ. పోనీలే, పెళ్లి అబ్బాయి వాళ్ళు చేస్తే తర్వాత నా కూతుర్ని అత్తారింటికి పంపించేటప్పుడు ఘనంగా పంపాలి. ఒకేసారి పెళ్లి జరిగినా కూడా సంధ్య కంటే ఎక్కువ గౌరవంగా నా కూతురు ఈ ఇంట్లో అడుగు పెట్టాలి అని తన మనసులో అనుకున్నాడు శేఖర్. ఈయన ఖర్చు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పెద్దమ్మగారి పెళ్లి మేమే చేస్తామనంటే సిరితో సమానంగా సంధ్యకు కూడా అన్నీ పెట్టాలి. ఒకేసారి పెళ్లి జరిగి ఒకరు ఎక్కువగా ఒకరు తక్కువగా ఈ ఇంటికొస్తే బాగుండదు. సిరి సంధ్య ఇద్దరిని ఈ ఇంట్లో ఒకేలా చూడాలి. ఈయనకు తెలియకుండా దాచిన డబ్బు నుండి సంధ్యకు అన్నీ చేయించాలి అని తన లెక్కలు తను వేసుకుంటున్నారు ప్రశాంతి తన మనసులో. అబ్బో, మామగారు ఖర్చు తగ్గిందని హ్యాపీగా ఉన్నారు. అత్తగారు ఎలా బ్యాలెన్స్ చేయాలో అని కంగారుగా ఉన్నారు కదా అన్నయ్య అంటాడు గగన్ మెల్లగా సిద్ధుతో. షూ, వింటే ఏడుస్తాడు మీ మామ. అల్లుడి దగ్గర నుండి గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. కొన్నాళ్ళైనా నీకేమీ తెలీదన్నట్టు అలా మెయింటైన్ చెయ్యి. పాపం కదా, ఎంతైనా పిల్లనిచ్చేవాడు అంటాడు సిద్ధు. నువ్వు చెప్పాక కూడా చేయకుండా ఉంటానన్నయ్య అని శేఖర్ వైపు చూసి, మావయ్య గారు టైం తక్కువగా ఉందని కంగారు పడకండి. మనకి మధ్య పట్టింపులేమీ ఉండవు. ఏదైనా తక్కువైతే మీ మీద అలగంలేండి అంటాడు గగన్. మావయ్య గారు అని గగన్ నోటి నుంచి వచ్చిన పిలుపుకి ఆనందపడ్డాడు శేఖర్. అయ్యో, మీ ఇంటికి సిరి కోడలు కావాలనేది నా కోరిక. పెళ్లి ఎలాగో మీరే చేస్తున్నారు, మిగతా విషయాల దగ్గర ఎక్కడ మీకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను అంటాడు శేఖర్. చూసుకోవాలి, తప్పదు. ఏదో మా నాన్నమ్మ అడిగిందని మీ సంబంధం ఒప్పుకున్నాం. మా బాబాయ్ మంచితనం వల్ల ఎన్నో మంచి సంబంధాలు గగన్కి వచ్చినా ఆఖరికి మీ సంబంధమే ఫైనల్ చేశారు. అలాంటప్పుడు మీరు మాకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అంటాడు సిద్ధు. సిద్ధు మాటలకి శేఖర్ అంటే ఇప్పుడు ఇతని ఉద్దేశం ప్రకారం సిరితో సమానంగా ఇతన్ని పెళ్లి చేసుకోబోయే సంధ్యకి కూడా పెట్టాలా? ఎంత ఖర్చు? నా ఆనందం కాసేపు కూడా ఉండకుండా ఆవిరి చేసేశాడు ఈ సిద్ధార్థ్. అయినా పెళ్లి వరకు ఇతన్ని ఎలానో భరించాలి, తప్పదు. నా కూతురు ఒకేసారి ఈ ఇంట్లో అడుగు పెడితే చాలు. నా అల్లుణ్ణి నా వైపుకు తిప్పుకొని ఇతన్ని దూరం పెట్టాలి అని తన మనసులో అనుకుంటూ, బయటకు మాత్రం మీరు మరీ ప్రత్యేకంగా చెప్పాలా అల్లుడు గారు? తప్పకుండా, మీరెలా అనుకుంటే అలానే జరుగుతాయి అంటాడు శేఖర్. వాడి మాటలకేం గాని అన్నీ టైం ప్రకారం చూసుకోండి. టైం తక్కువగా ఉంది కదా అని టెన్షన్ పడకండి అంటారు శారద శేఖర్తో. అలా కాసేపు మాట్లాడుకున్నాక అక్కడి నుంచి బయలుదేరారు శేఖర్ ప్రశాంతి. ఇంట్లో నుండి బయటపడ్డ శేఖర్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. శేఖర్ని గమనిస్తూనే ఉంది ప్రశాంతి. నీ తిక్కకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చేవాడు సిద్ధుని.
ఇంక ఇప్పుడేమైంది? ముందుంది ముసళ్ళ పండగ. సంధ్యని నువ్వు నీ మాటలతో బాధ పెడితే, ముందు ముందు సిద్ధు చేతిలో నీకుంటుంది. నువ్వు సంధ్య వైపు చూడాలంటే కూడా సిద్ధు పర్మిషన్ కావాలేమో అని అనుకుంది ప్రశాంతి తన మనసులో. సిద్ధు సంధ్యలు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారన్న నమ్మకంతో. ఏంటి? నీలో నువ్వే ఏదో అనుకుంటున్నావు? నాకర్థమవుతుంది. సంధ్యకు సిరితో సమానంగా ఏమివ్వాలో అని లెక్కలు వేస్తున్నావు కదా? అడిగాడు శేఖర్ డ్రైవ్ చేస్తూ. ఇవ్వడానికి నా దగ్గర ఏమున్నాయి? నేను నా ఇద్దరి పిల్లల్ని ఒకేలా చూస్తాను. వాళ్ళకు ఒకేలా పెడతాను నా దగ్గర ఏదైనా ఉంటే. కానీ ఈసారికి నువ్వే కాస్త పెద్ద మనసు చేసుకొని సంధ్యకి సిరితో సమానంగా అన్నీ సరిగ్గా చేయి శేఖర్. అప్పుడే మనకి కూడా పిల్లల అత్తగారింట్లో గౌరవంగా ఉంటుంది అంటారు ప్రశాంతి. ఆపు నీ లెక్చర్. కాస్త ఛాన్స్ ఇస్తే చాలు మొదలు పెడతావు నీతి పురాణాలు అని విసుగ్గా రోడ్ సైడ్ చూస్తూ అంటాడు శేఖర్. ఇతనికి ఏదైనా సరే చెప్పడం అనవసరం అని తన మనసులో అనుకుంది ప్రశాంతి. గగన్ నుండి వచ్చిన మెసేజ్ చూసుకుని నవ్వుకుంది సిరి. సంధ్య ఏదో ఆలోచిస్తూ ఉంటే, ఏం ఆలోచిస్తున్నాను మిసెస్ సిద్ధార్థ్? మాకు కూడా చెప్తే బాగుంటుంది అంటుంది సిరి సంధ్యను చూస్తూ. మిసెస్ సిద్ధార్థ్ ఈ మాట వినగానే ఒక్కసారిగా సంధ్య బాడీ మొత్తం లైట్గా షివర్ అయింది. ఏమన్నావు సిరి? అడిగింది సంధ్య. మన పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. సరిగ్గా నెల రోజులు టైం ఉంది. ఎలాగో సిద్ధార్థ్ నీ కాబోయేవాడే కదా. ఇంకో నెలలో నువ్వు మిస్ సంధ్యవి కాదు, మిస్సెస్ సిద్ధార్థివి కదా. అందుకే అలా అన్నాను. ఏం తప్ప? ఇప్పుడే గగన్ మెసేజ్ చేశాడు. అమ్మ వాళ్ళు కూడా ఇప్పుడే అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యారట చెప్పింది సిరి నవ్వుతూ. సంధ్య ఫేస్ లో ఎలాంటి భావం లేదు. సహజంగా ఇలాంటి టైంలో అందరూ ఎలా ఉంటారో అలా లేదు సంధ్య. గగన్ని తను ప్రేమించకపోయినా పెళ్లి ఫిక్స్ అయింది అని తెలిసినప్పటి నుంచి గగన్ అంటే ఇష్టం ఏర్పడింది సిరికి. ఇప్పుడు పెళ్లి డేట్ కూడా నిర్ణయించడంతో తన పెళ్లి అది తనని ఇష్టపడిన గగన్తో అని తలుపుకు రాగానే సిరి ఫేస్ లో కొత్త సంతోషం కనబడుతుంది. సంధ్య పరిస్థితి అర్థం చేసుకున్న సిరి, నువ్వు బాగుంటావు సంధ్య, నీకంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు నీకు బాధగా ఉన్నా ఇలా జరగడం నీ మంచి కోసమే. ఎప్పటికైనా పరిస్థితుల్ని అర్థం చేసుకుని సిద్ధార్థతో నీ జీవితం పంచుకుంటే బాగుంటుంది అని తన మనసులో అనుకుంది సిరి. అంతలోనే శేఖర్ వాళ్ళు రావడంతో ఇంకేం మాట్లాడకుండా రూమ్లో నుండి బయటకొచ్చింది సిరి. శేఖర్ ఆనందంగా సిరితో పెళ్లి డేట్ విషయం చెప్పాలనుకుని సిరి వైపుకు అడుగు వేశాడు. కానీ సిరి ప్రశాంతి దగ్గరికి వెళ్ళి, చాలా లేట్ అయిందమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది, ఏదన్నా చెయ్యి అని ప్రశాంతి చేపట్టుకుని కిచెన్లోకి తీసుకెళ్ళింది. అది చూసిన శేఖర్, సిరికి నా మీద ఇంకా కోపం తగ్గలేదు. అయినా ఏం పర్లేదు, నేనేం చేస్తున్నా తన సంతోషం కోసమే అని నా కూతురు తెలుసుకునే రోజు త్వరలో వస్తుంది అని తన మనసులో అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు శేఖర్. కిచెన్లో ఉన్న ప్రశాంతి, మీరు తినడానికి ఇవన్నీ చేసి పెడితే ఏం తినలేదు ఇద్దరు? ఎందుకు? అడిగింది ప్రశాంతి సిరిని. సంధ్య తినలేదమ్మా, నాకు తినబుద్ధి కాలేదు. నేను అడిగాను తనని, ఆకలి లేదు అనింది. నువ్వు చెప్పి చూడు, నీ మాట వింటుంది అని ప్రశాంతికి చెప్తూ ప్లేట్లో ఐటమ్స్ పెట్టింది సిరి. ప్లేట్ ప్రశాంతి చేతికిచ్చి, నువ్వు ముందు వెళ్ళు, నేను వాటర్ తెస్తాను అని సంధ్య రూమ్కి పంపింది సిరి ప్రశాంతిని. డోర్ ఓపెన్ అయిన సౌండ్ విని తల పక్కకి తిప్పి కళ్ళు తుడుచుకొని డోర్ వైపు చూసింది సంధ్య. ఎదురుగా ప్రశాంతి, చేతిలో భోజనం ప్లేట్. ఇంతవరకు తినకుండా ఉంటే ఎలా? సిరికి బుద్ధి లేదు. సంధ్య, కాస్త నువ్వైనా చెప్పొచ్చు కదా, టైంకి తినకపోతే ఎలా? పెళ్లి నెల రోజుల్లో ఉంది. ఇలా సరిగ్గా తినకపోతే ఫేస్లో డల్నెస్ వస్తుంది. అసలు పెళ్లి కూతురు అంటే ఎలా ఉండాలి? చక్కగా చూడగానే సూపర్గా ఉంది అమ్మాయి, చేసుకునేవాడు చాలా లక్కీ అని అనుకోవాలి. అసలే సిరి అబవ్ యావరేజ్. మంచి మేకప్ వేస్తే గానీ గగన్ పక్కన కనపడదు. ఇలా టైంకి తినకుండా ఉంటే ఇంకేమైనా ఉందా అని సిరిని అంటున్నట్టు సిరిని చూస్తూ అంటుంది ప్రశాంతి. పెద్దమ్మ, ఇందులో సిరి తప్పేం లేదు. తను ఇంతకు ముందే అడిగింది భోజనం చేసేద్దామని. నేనే ఆకలిగా లేదని అన్నాను, అందుకే తను కూడా తినలేదు. ఇప్పటికీ తను చెప్తూనే ఉంది, అమ్మ వస్తే నా కోటింగ్ ఉంటుంది అని. నేనే వినలేదు, తప్పు నాదే అంటుంది సంధ్య.
సరే ఒప్పుకుంటాను. తప్పు నీదే. అందుకే ఈరోజు మీ ఇద్దరికీ నేనే తినిపిస్తాను. అని సిరిని, సంధ్యని పక్కపక్కనే కూర్చోపెట్టి ముద్దలు కలిపి ఇద్దరికీ పెట్టింది ప్రశాంతి. ఈ రోజులానే మీ పెళ్లి జరిగే వరకు మీ ఇద్దరికీ నేనే పెడతాను. రేపు మీ పెళ్ళిళ్ళయ్యాక ఎప్పుడో ఒక్కసారి గాని ఇక్కడికి రారు కదా! అందుకే మీరు ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఇలా నా ముచ్చట తీర్చుకుంటాను అంటుంది ప్రశాంతి. ప్రశాంతి మాటల్లో బెంగ కనపడుతుంటే సంధ్యకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసిన సిరి కూడా ఎమోషనల్ అయ్యి, కానీ వెంటనే నీకంతగా మాకు ప్రతిరోజు తినిపించాలని ఇష్టం ఉంటే మా ఆయన్ని, వీళ్ళ ఆయన్ని, అదే సిద్ధుని కూడా ఇక్కడే ఉండమని పెళ్లిపీటల మీద కండిషన్ పెడతాను. అప్పుడు చక్కగా మా ఇద్దరికి మాత్రమే కాదు, ఏకంగా నలుగురికి నువ్వే ముద్దలు చేసి పెట్టొచ్చు అంటుంది సిరి నవ్వుతూ. ఇదిగో ఈ అతి తెలివితేటలు చూపించొద్దు అనేది. ఆ తెలివేదో చదువులో చూపించుంటే అని ప్రశాంతి అంటుంటే, ఆపమ్మా, అన్నం పెట్టు. దాంతో పాటు సుత్తి కలిపి పెట్టకు. నాకరగదు. అయినా నేను పెళ్లి చేసుకుని వెళ్ళే టైంలో కూడా నీకు నా చదువు మీద ఇంత ప్రేమేంటి? నువ్వు నాకు మాత్రమే అమ్మవి. నా చదువుకి అమ్మ వేరే ఉన్నారు, సరస్వతీదేవి. ఆ అమ్మ నుండి తన బిడ్డని, చదువుని కూడా నీ బిడ్డలానే ఓన్ చేసుకుంటే పాపం ఆ అమ్మ సరస్వతీదేవి ఫీల్ అవుతుంది. ఇదంతా అవసరమా? అంతగా నీకు నా చదువు మీద ప్రేమ ఎక్కువైపోతుంటే నేను ఫెయిల్ అయిన ఎగ్జామ్ నువ్వు రాసేయ్. అప్పుడు తెలుస్తుంది నీకు నేను పడ్డ కష్టం విలువ. చదవడానికి నేనెంత కష్టపడ్డానని. అలా నువ్వు పాస్ అయితే కనీసం నాకు ఇంజినీరింగ్ డిగ్రీ అయినా వస్తుంది అంటుంది సిరి. సిరి మాటలకి నవ్వుతుంది సంధ్య. సంధ్య నవ్వుతుంటే చూసి ఎన్నాళ్ళయిందో అని అనుకుంది సిరి తన మనసులో. సిరి కూడా సంధ్య నవ్వుకి జత కలిపింది. ఇదిగో ఇలానే నవ్వుతూ సంతోషంగా ఉండాలి ఇద్దరు. మీ పెళ్లిళ్ళు జరిగి మీరు అత్తారింటికి వెళ్ళాక ఇలా మీ మాటలు, నవ్వుల జ్ఞాపకాలే కదా నాకు తోడు అంటారు ప్రశాంతి. ప్రశాంతి మాటలకి సంధ్య పెద్దమ్మ అని హగ్ చేసుకుంది. సిరి కూడా అమ్మ అంటూ చెరోవైపు చేరారు ప్రశాంతికి. ఊరుకోండి, మీరు నవ్వుతూ ఉండాలని చెప్పి నేనే నా మాటలతో మిమ్మల్ని ఏడిపిస్తున్నాను. ఏ ఆడపిల్లకైనా ఇలాంటి పరిస్థితి సహజం. పుట్టింట్లో ప్రేమగా, స్వతంత్రంగా ఎలా ఉందో అత్తారింట్లో కూడా అలానే ఉంటే అవకాశం అందరికీ రాదు. కానీ నా బిడ్డలకి పుట్టింట్లో కంటే అత్తారింట్లో ఇంకా బావుంటుంది అన్న నమ్మకం నాకుంది. ఎవరు ఎలా ఉన్నా మిమ్మల్ని చేసుకోబోయే వాళ్ళు మాత్రం చాలా మంచివాళ్ళు. మీ మనసుని అర్థం చేసుకుని మసులుకుంటారని నాకనిపిస్తుంది. మీరు కూడా గగన్, సిద్ధులని అలానే అర్థం చేసుకుని వాళ్ళ మనసుకి బాధ కలిగించేలా ఎప్పుడూ ప్రవర్తించవద్దు. ఆడదాని మనసు అర్థం చేసుకోవడం చాలా కష్టమని అందరూ అంటారు. కానీ మనల్ని ప్రేమించే భర్త దొరికినప్పుడు అర్థం చేసుకోవడం చాలా సులువు. వాళ్ళు మిమ్మల్ని, మీ మాటని గౌరవించినప్పుడు మీ వల్ల ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలి. మీ మాటలు, మీ ప్రవర్తన ఈ ఇంటి గౌరవాన్ని పెంచేలా, ఆ ఇంటి గౌరవాన్ని ఇంకో మెట్టు ఎక్కించేలా ఉంచాలి. మీరు సంతోషంగా ఉండండి. ఆ ఇంట్లో అందరినీ సంతోషంగా ఉండేలా చేయండి అని సిరి, సంధ్యలకు తినిపిస్తూ చెప్పింది ప్రశాంతి. ప్రశాంతి మాటలు వింటూ తిన్నారు సిరి, సంధ్య ఇద్దరు. అప్పగింతలప్పుడు చెప్పాల్సినవన్నీ ఇప్పుడే చెప్తున్నావమ్మా అడిగింది సిరి. మంచి మాటలు చెప్పడానికి సమయం, సందర్భం అవసరం లేదు. ఇవన్నీ మీకు చెప్పాలి సిరి. మీకు ఇల్లు ఎంతో, రేపు మీ అత్తారిల్లు కూడా అంతే. మీరక్కడ మాట్లాడేది 4 మాటలే అయినా ఆ మాటలు బావుండాలి. మీ నుండి మాట మంచిగా రావాలి. పెద్దవాళ్ళని మర్యాదగా చూసుకోండి. మీ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకుపోవాలి వెంటనే. మన వల్ల పొరపాటు జరిగినప్పుడు క్షమాపణ అడగాలి. మనం క్షమాపణ అడిగితే మన విలువ తక్కువైనట్టు కాదు. మీ అత్తమామల్ని బాగా చూసుకోండి. వాళ్ళు మీ భర్తకి తల్లిదండ్రులు. మీకు మేమెంతో, మీ భర్తకి వాళ్ళు కూడా అంతే కదా! ఇలాంటి విషయాల్లో సంధి గురించి నాకు దిగుల్లేదు. తింగరదానివి నువ్వే. ఎప్పుడు ఏం మాట్లాడతావో నీకే తెలీదు. ప్రతిదానికి నీ మాటలతో గగన్ని ఇబ్బంది పెట్టకు అంటుంది ప్రశాంతి. అమ్మా అని అడిగినట్టు ఫేస్ పెట్టి ఆ వెంటనే 2 క్షణాలకి సరే, నువ్వు చెప్పినట్టే వింటాను. ఈ సిరి అత్తారింట్లో ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా
అందరినీ హాయిగా ఊపిరి పీల్చుకునేలా నడుచుకుంటుంది. మరి ముఖ్యంగా నీ అల్లుడు గగన్‌ని అస్సలు ఇబ్బంది పెట్టను. మాటిస్తున్నాను మాతాశ్రీ అని సినిమాటిక్ లెవెల్‌లో పోజ్ కొడుతూ చెప్తుంది సిరి. సిరి అలా చెప్తుంటే నవ్వుకున్నారు ప్రశాంతి, సంధ్య. సరే ఇక కాస్త రెస్ట్ తీసుకోండి. ముఖ్యంగా సంధ్య నువ్వు. అసలు నార్మల్‌గా లేవు. ఇలానే ఉంటే నాకేదోలా ఉంది. సిద్ధు గురించి భయపడుతున్నావా? అతని మాటలో ఉన్నంత కరుకుదనం అతని మనసులో ఉండదు. నువ్వు సంతోషంగా ఉంటావు సంధ్య. నాకా నమ్మకముంది సిద్ధు పైన అంటారు ప్రశాంతి. మరిక తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఆల్రెడీ ఈ ఎపిసోడ్ మార్నింగ్ 3:30కి లేసి నేను ఆల్రెడీ ఎపిసోడ్ గూడా అంతా చేశాను. బట్ నా దరిద్రం ఏమిటో గానీ, అది వేరే వీడియోస్ డిలీట్ చేయబోయి అంటే ఆల్రెడీ ఎడిటింగ్ అయిపోయి అప్‌లోడ్ గూడా చేశాను. వేరే వీడియోస్ డిలీట్ చేయబోయి ఈ వీడియోస్ డిలీట్ చేశాను. నా కర్మ కాకపోతే. మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ అయింది. మధ్యాహ్నం గూడా నిద్రపోకుండా మార్నింగ్ లేసినా ఇప్పుడు నిద్ర తోలుతుంది. అయినా గూడా నిద్రపోకుండా మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో పెట్టి దాదాపు ఈ ఎపిసోడ్ పెట్టి 4 డేస్ అవుతున్నట్టుంది. అందరూ మెసేజ్ చేస్తున్నారు మీరందరూ. ఇక తప్పక చేస్తున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్.